ఈరోజు అవార్డులు తీసుకున్న జర్నలిస్టులు అందరికీ కూడా నిజంగా అభినందనలు అండి. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. దేశంలో కరెక్ట్ అయిన రెమ్యూనరేషన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జర్నలిస్ట్ ఫోటోగ్రాఫర్లే. మిగతా వాళ్ళందరికీ బాగానే అందుతున్నాయి. వీళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక వ్యసనం లాగా, జర్నలిజం అంటే ఒక వ్యసనం లాగా, ఇది తప్ప ఇంకేం చేయలేమనే ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళని ఇలాగ అభినందించడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉన్నా క్యాన్సిల్ చేసుకొని ఎందుకు వచ్చానంటే, శ్రీనుబాబు గారు ఇది జర్నలిస్టుల ప్రోగ్రాం, కళాకారుల ప్రోగ్రాం అనగానే ఇంక ఎవరు ఏంటని చూడకుండా వచ్చాను. అది చాలా చాలా సంతోషం అండి. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా చాలా ఎక్కువ మంది మహిళలు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సోదరుడు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, మన జర్నలిస్టులకి ప్రభుత్వాలు సంగతి పక్కన పెడితే మనకి ఏ కష్టం ఉన్నా సరే అన్న, ఇలా జర్నలిస్టు కష్టం ఉందన్న, కళాకారుడికి కష్టం ఉందన్న విశాఖపట్నంలో ఇప్పుడు కంచర్ల అచ్యుతరావు గారు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇందాక ఆయన ఏవి చూసాం, ఇంకా మనం ప్రత్యేకంగా అచ్యుతరావు గారి కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులకి కళాకారులకి కళాజీవ పురస్కారాలు, జర్నలిస్టులకు మీడియా అవార్డ్స్ ప్రదానం అనగానే నాగరాజ్ పట్నాయక్ గారు నేను తయారు చేసిన జాబితాను ఆయన బ్రదరు మీరు ఎప్పటి నుంచో ఫీల్డ్లో ఉన్నారు, 3 దశాబ్దాలుగా. మీకు తెలిసినట్టు మీరు ఎలా అయితే అలా పెట్టండి, వాళ్ళందరినీ కూడా సత్కరించుకుందామని చెప్పారు. మరి ఈరోజు సత్కార కార్యక్రమానికి అచ్యుతరావు గారు, సత్య గారి చేతుల మీదుగా మనందరం కూడా అవార్డ్స్ తీసుకున్నాం. మన కుటుంబ సభ్యులందరూ కూడా అవార్డ్స్ తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 13 రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి నాగరాజ్ పట్నాయక్ గారు ఈరోజు మనకి ఫస్ట్ విజయదశమి మహిషాసుర మర్దినితో స్టార్ట్ చేశారు. అదే ఆ కళాకారులు బెంగాల్ కళాకారులు ఎటువంటి నృత్య ప్రదర్శనలు జరిగాయంటే తెల్లవారు 9 నుంచి నిర్విఘ్నంగా అనేక మంది కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇచ్చారు. దాదాపు ఈరోజు 300 మంది కళాకారులు వచ్చారు. నాగరాజ్ పట్నాయక్ గారు 2 నెలలుగా ఇదే పని మీద కసరత్తు చేస్తూ కళాకారులందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి వసతి సదుపాయం కల్పించి వారందరికీ ట్రాన్స్పోర్ట్ సదుపాయం కల్పించి ఎంతో ఈరోజు వాళ్ళందరూ ఇక్కడ ప్రదర్శించారు. చాలా చక్కగా ఉదయం నుంచి కూడా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించారు. నాగరాజ్ పట్నాయక్ గారికి ప్రత్యేకంగా ఇంత కష్టపడి పనిచేసి ఎంతమందిని మమేకం చేసిన నాగరాజ్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం తలపెట్టగానే బ్రదరు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి, నేను ఉన్నానని చెప్పి మనకు అభయం ఇచ్చి అన్ని కార్యక్రమాలు అన్నీ ఆయనే ఏర్పాట్లు చేశాడు. కష్టం అంటే మొత్తం అంతా ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ కుర్రాళ్ళు పెట్టి పూలదండలు కూడా నేనే తెప్పిస్తాను బ్రదర్ అన్నాడు. మెమెంటోస్ కూడా నాగరాజు గారు ఎవరి పేరు మిస్ అవ్వకుండా దగ్గరుండి చేయించాడు రాత్రి పగలు కూడా. మరి ఈరోజు సత్యాగ్రహం ఎందుకంటే మనకి విశాఖపట్నంకి ఏదైనా సరే న్యాయం జరగాలంటే దానికి తన మారా బత ఇంట్లోనే వాళ్ళ వైపు చెప్పినా కూడా అందులో ధర్మం లేకపోతే ఒప్పుకోరు ఆయన ఖచ్చితంగానా. ఎందుకంటే అందులో మొహమాటం లేదు. ఆయన ఏమో అడగం, మేము ఏమైనా రూల్కి ఎగనిస్టుకుంటే ఆయన రికమెండ్ చేయమని మేము ఏ రోజు కూడా అడగలేదు, అడగం కూడా అడిగినా ఆయన చేయడు. అటువంటి వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ ఈరోజు జాతీయ స్థాయిలో పర్యావరణం కోసం పోరాటం చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ అనేక ఆలోచనలు, ఎలాంటి నగరాలను ఎలా తీర్చిదిద్దాలని చెప్పి మంచి మంచి ఆలోచనలు ఆయనకి షేర్ చేస్తూ కూడా ఆయనకి పదవి వ్యామోహం కూడా లేదు. ఎప్పుడు కూడా ఏ పదవి కూడా కోరుకోడు, నాకు ఇచ్చిన వద్దంటాడు ఆయన. అటువంటి నిరాడంబరుడు బొలిశెట్టి సత్య గారిని కూడా ఈరోజు మనం కావాలని రాజకీయ నాయకులు అయితే మళ్ళీ మనకి రొటీన్గా అవుతుందని చెప్పి ఈరోజు మనం డిఫరెంట్గా గెస్టులను పెట్టుకుని వాళ్ళిద్దరి చేతుల మీదుగా మనం అవార్డులన్నీ తీసుకున్నాం. తర్వాత అందరూ కూడా భోజనానికి వెళ్ళాలి. ఇంకా చాలా కల్చరల్ ఐటమ్స్ ఉండిపోయాయి. ఆ 2 ఐటమ్స్ ఉన్నాయి, మనం తిలకిచ్చి వెళ్ళాలి. కాబట్టి అందరూ గ్రూప్ ఫోటోకి అందరూ ఫోటోలు రావాలి. ఆ విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అచ్యుతరావు గారిని కూడా శుభాకాంక్షలు చెప్పి మనం ఇప్పుడు కంచర్ల అచ్యుతరావు గారి గురించి ఇందాక ఏవి చూశారు. నిజంగా చెప్పాలంటే అది నాకు తెలిసి 5% అనుకుంటాను. చాలా మిస్ అయ్యాం. అందులో బోల్డ్ ఫొటోస్ ఉన్నాయి, బోల్డ్ యాక్టివిటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ అవ్వలేదు. ఎందుకో మరి టైం చాలదనుకుంటాను. బ్రదరు ఒక రోజంతా చెప్పినా సరే ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అనేకం. మా డ్యాన్స్లో కూడా చాలామందికి నిజంగా గోప్యంగా కాలేజీ ఫీజు కట్టాలని చెప్పగానే పబ్లిసిటీ కూడా మాకు అక్కర్లేదని చెప్పి వెంటనే ఫోన్పే చేసి కాలేజ్ ఫీజు కట్టిన వ్యక్తి మా కంచర్ల అచ్యుతరావు గారు. జర్నలిస్టులు ఏదైనా చిన్న సమస్యలో ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే మన యాజమాన్యాలు కూడా అంత స్పీడ్గా స్పందిస్తాయో లేవో తెలియదు, కానీ కంచర్ల అచ్యుతరావు గారు ఇమ్మీడియట్గా
వాళ్ళకి సహాయాన్ని అందిస్తారు. ఇంకేమైనా కావాలంటే చెప్పండి బ్రదర్ అంటారు ఆయన. మొన్నే ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ కూడా మా మదన్ ఆధ్వర్యంలోని మా ఈశ్వరరావు ఆధ్వర్యంలో చాలా అత్యంత ఘనంగా చేశారు. ఎక్స్క్లూజివ్గా బ్రహ్మాండమైన భోజనం పెట్టి వాళ్ళందరికీ ఎక్స్క్లూజివ్గా చేశారు. ఆ మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా ఈరోజు సత్కరించాలని చెప్పి చాలా సంకల్పంతో ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం విందు వినోదంతో ఏర్పాటు చేద్దామన్నారు. ఇందాక శ్రీనిబాబు చెప్పినప్పుడు ఖర్చుకి తర్వాత సంగతి, ఖర్చు గురించి కన్సర్న్లు గారు ఆలోచించరు. అలా అయితే అనేక సేవా కార్యక్రమాలు, అనేక వినాయక విగ్రహాలు, అన్నదానాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. అటువంటి వ్యక్తి. వారు ఇలాగే ఉత్సాహంగా ఉంటే మన కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతుంటాయి. గట్టిగా క్లాప్స్ కొట్టి వారికి అభినందించాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ఈరోజు ఇంత కార్యక్రమం టెక్నికల్గా